ఈరోజు మరొక చూద్దాం. మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. రైట్, అందరికీ తెలిసిన లేఖన భాగమే కదా, చాలాసార్లు చదువుకున్నాం. మరి దీని గురించి కూడా చాలా క్లుప్తంగా విశేషంగా మరి దీని గురించి యొక్క వర్తమానాలు కూడా వినే ఉంటారు మీరు. సో ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన విషయాన్ని గమనిస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. అపవాది ఎవరండి? అబ్బా, వాడి పేర్లేంటో అడగట్లేదు నేను, వాడు ఎవడు అంటున్నా. అదే కదా చెప్తున్నారు ఇప్పుడు. అపవాది ఎవడు? శత్రువు కదా. శత్రువే కాదా? స్నేహితుడా? మరి అది చెప్పాలి కదా. సో అపవాది అందరికీ శత్రువే కదా, కామన్గా, అవునా కదా. సో వాడందరికీ కూడా కామన్ ఎనిమీ అనమాట. వాడితో నాకు పెద్దగా పరిచయం లేదండి అంటే నేను నమ్మను. అందరికీ కూడా వాడితో పరిచయం ఉంటుంది. కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, దేవునికి కూడా వాడు శత్రువే, మనకి కూడా శత్రువే. అయితే శత్రువు అయినప్పటికీ కూడా దేవుడు వాడు ఏమీ చేయలేడు. కనుక దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుక మనల్ని ఏమన్నా చేస్తే దేవుడు బాధపడతాడు. కాబట్టి దేవుని యొక్క పనులకి నిరంతరప్రాయంగా ఆటంకం కలిగించేవాడు శత్రువు, వాడే అపవాది. సో ఇప్పుడు వాడి గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. అంటే ప్రతి ఒక్కరిని కూడా వాడికి తారతమ్యం లేదు, భేదాలు లేదు, విభేదాలు లేదు. అందరితో కూడా వాడు ఏం చేస్తాడంటే, వాడు కలిసి సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. సఖ్యత అంటే వాడి భాషలో నిన్ను శోధించడానికి. ఎవరిని వాడు విడిచిపెట్టాడు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరినీ కూడా. కనుక మీరు అర్థం చేసుకోవాలి, వాడు అందరినీ కూడా శోధిస్తూ ఉంటాడు, అందరినీ కూడా వాడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. సో వాడికి వేరే పని అంటూ ఏమీ లేదు. ఎవరికి? అపవాది అనబడిన వాడికి వేరే పని లేదు. వాడి పని అంటే 24 గంటలు కూడా వాడు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడమే, శోధించడమే. అయితే వాడికి యాక్చువల్గా అపవాదని ఇప్పుడు మనం పిలుస్తున్నాం, కానీ వాస్తవంగా వాడి పేరు లూసిఫర్. లూసిఫర్ అనేవాడు ఆడు ప్రధాన దూత. అంతేకాకుండా వాడికి ఇంకా కొన్ని మంచి పేర్లు ఉన్నాయి. ఏంటంటే తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఇలాంటి యొక్క పేర్లతో పిలువబడుతున్నవాడు ఎవరు? ఈ అపవాది. అపవాదికి మారక ముందు వాడి ఈ పేర్లు ఇవన్నీ కూడా మంచివే, శ్రేష్టమైన ఉద్యోగం చేసేవాడు. ఎక్కడ? పరలోకములో దేవుని దగ్గర. పరలోకంలో ఏం చేసేవాడటాడు? శ్రేష్టమైన ఉద్యోగం చేసేవాడు. ఏం ఉద్యోగం అంటే, యేసు ప్రభు వారికి నిరంతరము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఏం చేశారట? స్తుతుల చేత మరి ఆరాధన చేస్తూ ఆరాధించడానికి అందరినీ కూడా, ఈ మిగతా కోటాను కోట్ల దేవదూతలు అందరినీ కూడా వాడు ఏం చేశారట? ఒక విధానంలో వాడిని నడిపించేవాడు. ప్రభువుకి ఆరాధన చేయించే క్రమం వాడిది. ఆ పని వాడికి అప్పగించబడింది. ఎవరికి? అపవాది అన్నవాడికి. సో అలాంటి వాడు మరి ఒక్కసారిగా మరి ఎందు నిమిత్తం వాడు మరి ఈ యొక్క కిందకి నెట్టివేయబడ్డాడో మనకు తెలుసు. యెషయా గ్రంథం 14:12 మనం చదువుకున్నాం, యెహెజ్కేలు గ్రంథంలో చదువుకున్నాం, ఇవన్నీ కూడా మనకి తెలుసు. సో వాడిలో ఏం ప్రవేశించిందట? గట్టిగా గర్వం వలన వాడు ఎక్కడికి వచ్చేసాడు అంటే పరలోకంలో స్థానం అయితే కోల్పోయాడు కదా. సో అక్కడి నుంచి ఏం చేశారట? వాడిని నెట్టివేయబడ్డాడు. సో అంటే వాడికి వాస్తవముగా వాడికి ఆరిజిన్గా వాడికి ఒక మంచి శ్రేష్టమైన పనిని యేసు ప్రభు వారికి అప్పగించాడు. కానీ దాన్ని నిలబెట్టుకోలేకుండా వాడు ఏం చేశాడంటే, వాడికి ఉన్న అహంతో, ఈ యొక్క గర్వముతో వాడు పాడు చేసుకున్నాడు. దేవుని దగ్గర నుంచి మంచి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క కృపను కోల్పోయాడు, దేవుని యొక్క మహిమను కోల్పోయాడు, అన్నీ కూడా వాడు కోల్పోయాడు. అయితే అప్పటి నుంచి కూడా వాడు ఏం చేయాలనుకున్నాడంటే, వాడికి ఇంక వేరే పని ఏమీ లేదు. వాడి పని అంతా కూడా వాడే ఒక పని కల్పించుకున్నాడు. ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా శోధించాలి. దేవునికి బిడ్డలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలంటే దేవుని దగ్గర నుంచి దూరం చేయడమే వాడి యొక్క పని. సో ఆ పనిలో వాడు నిమగ్నం అయిపోయి చాలా బిజీ అయిపోయాడు. ఎంత బిజీ అయిపోయాడంటే ఆఖరికి మొట్టమొదటిగా ఏదైనా వనములో ఆదాముని హవ్వని దేవుని స్వరూపంలో దేవుడు నిర్మించినప్పుడు
ఆ యొక్క మొట్టమొదటి మానవుల్ని వాడు శోధించడానికి ప్రయత్నం చేశాడు. ఎక్కడ? ఏదెను వనంలో వెళ్ళి వాడు అక్కడ సాతానుగా ఏం చేశాడంటే, అప్పటికే వాడు సాతానుగా మారిపోయాడు. ఎప్పుడైతే పరలోకం నుంచి నెట్టివేయబడ్డాడో వాడి యొక్క మహిమను కోల్పోయాడు, వారి రూపాన్ని కోల్పోయాడు, వాడికి ఉన్నాక ఆధిక్యతను కోల్పోయాడు, కృపను కోల్పోయాడు. వాడు ఎలా మారిపోయాడు అంటే, వెలుగుదూతగా ఉండేవాడు అపవాదిగా మారిపోయాడు, దాని సాతానుగా మారిపోయాడు. వివిధ రకాలుగా వాడి పేర్ల గురించి మనం మాట్లాడుకుంటే, వాడు అబద్ధములకు జనకుడట. ఎవరండి? సాతాను, లేకపోతే అపవాది. ఇన్ని పేర్లతో పిలువబడతా ఉంటాడు. ఇంకా వాడు ఏం చేశాడట, వాడు కిందకి నెట్టివేయబడ్డాడు. వచ్చేసిన తర్వాత వాడికి ఒక పని ఏంటట, దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క బిడ్డలను దేవుని దగ్గర నుంచి దూరం చేయడమే వాడి యొక్క ప్రధాన ఉద్దేశం. కనుక ఏదైనా వనంలో ఆదాముని హవ్వని దేవుడు నిర్మించి అక్కడ పెట్టినప్పుడు వారిని కూడా వాడు ఏం చేయాలట, శోధించడానికి ప్రయత్నం చేశాడు. కానీ వాడు ఏ రూపంలో వెళ్ళాలో వారికి తెలియక వాడు ఆలోచించాడు, కుదరలేదు. సో అక్కడ ఆదామును కూడా వాడు ఏం చేశాడట, శోధించడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ ఆదాము ఎంత తెలివైన వాడో ఒక మాట మీకు చెప్తాను. వాస్తవంగా మనం సొలొమోను గురించి మాట్లాడతాం, దానియేలు గురించి మాట్లాడతాం, యోబు గురించి మాట్లాడతాం, యోసేపు గురించి మాట్లాడతాం పాత నిబంధన భక్తుల్లో. అలాగే కొత్త నిబంధనకు వస్తే ఇంకా అపోస్తలుడు పౌలు గారి గురించి, తిమోతి గురించి, స్టెఫెన్ గురించి, అపోల్లో గురించి, ఇలాంటి వారు కూడా, వీరు కూడా ఏమాత్రం తీసిపోలేదు. వీరు కూడా అత్యధికమైన జ్ఞానంతో, కృపతో నిండిన వారే, దేవుని చేత బహుగా వాడబడిన గొప్ప యోధులుగా మనం పిలువబడుతున్నారు. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క ఆదాము విషయానికి వస్తే, ఆదాము ఎంత జ్ఞానవంతుడో, ఎంత దేవుని యొక్క ఆత్మచేత నింపబడి మహిమ శరీరాలు కలిగిన ఒక వ్యక్తిగా ఆదిలోనే ఉన్నాడు. ఎవరు? ఈ యొక్క ఆదాము. ఈరోజు ఆదామును ద్వారానే కదా ఈ యొక్క యావత్ ప్రపంచంలో అనేక ప్రాణులన్నీ కూడా పిలువబడుతున్న పేర్లన్నిటికీ కూడా కారకుడు ఎవరు? ఆదామే కదా పెట్టాడు. పులని, సింహం అని, పిల్లని, కుక్కని, నక్కని, ఇప్పుడు ఏదైతే జంతువులు, పక్షులు పేర్లు ఇవన్నీ కూడా ఉంటున్నాయంటే అవన్నిటికీ కారణం ఎవరు? ఆదామే. అంత జ్ఞానవంతుడు ఎవరు? ఆదాము. అలాంటి వ్యక్తి ఎలాగంటే, ఆదాము ఒకరోజు ఆదాముని ఏం చేశాడు, దేవుడు గాఢ నిద్ర కలగజేశాడు. గాఢ నిద్ర కలగజేసి ఒక సర్జరీ చేసి పక్కటెముకను తీసి ఆ పక్కటెముకతో ఏం చేశాడు దేవుడు? స్త్రీని చేశాడు. ఆ స్త్రీని చేసిన తర్వాత ఆ స్త్రీని ఆదాము యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆదాము అన్న మాట ఏంటో తెలుసా? నా మాంసములో మాంసమున, ఎముకలో ఎముకు, కాబట్టి నువ్వు నాలోంచి నువ్వు తీయబడ్డావు, కాబట్టి నువ్వు నారి అని ఒక చిన్న కవిత్వాన్ని చెప్పేశాడట. ఎవరు? ఆదాము. మీరు ఆలోచించండి, ఆదాముకి తెలియదు కదా, ఎవరో తెలియదు. ఆదాము మళ్ళీ చెప్తున్నాడు, గాఢ నిద్రలో ఉంటున్నప్పుడు జరిగిన ప్రక్రియ కదా అది. ఆదాముకి తెలియదు. కానీ ఎలా చెప్పేశాడు అంటే, తనకి దివ్య దృష్టితో చూశాడు. అంటే ఆయన ఎంత జ్ఞానమో, దేవుని యొక్క అభిషేకముతో, ఆత్మతో ఏ రీతిలో వర్ధిల్లింపబడ్డాడో మనం అర్థం చేసుకోవాలి. అంతటి జ్ఞానవంతుడు కనుకనే ఈ అపవాది ఎవరిని, ఈ ఆదామును మోసము చేయలేకపోయాడు. అది నేను చెప్పుకొచ్చేది. అందుకనే కదా ఇక్కడ ఒక మాట, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవాలి. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. రైట్, చూడండి, ఇక్కడ దేవుని కంటే కొంచెం తక్కువగానే మాత్రమే చేశారు. ఎవరిని? మానవుల్ని. అంటే మనకి అమరత్వం లేదు, అంటే ఖచ్చితంగా చనిపోవాల్సిందే ఎవరు కూడా. అయితే చనిపోయిన తర్వాత అది కూడా యోహాను సువార్త 3:16 ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఇవ్వబడిన వాగ్దానం. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, నో డౌట్స్ అందులో. కానీ ఆ చివరిలో ఉంటున్న వాగ్దానము మీరు స్వతంత్రించుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటో కూడా అందులోనే ఉంది. ఏంటది? యోహాను సువార్త 3:16లో పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచక నశింపక నిత్య జీవము అనుగ్రహించబడును. ఎవరు? దేవుని యందు మనం ఏం చేయాలట? విశ్వాసాన్ని కనపరిచినప్పుడు, ఆయన మనం రాజుగా స్వీకరించినప్పుడు, దేవునిగా మనం ఒప్పుకున్నప్పుడు, చనిపోయిన తర్వాత కూడా వారికి మాత్రమే ఆ వాగ్దానము. మొదటిది కామను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం అనేది కామన్ ఎలిమెంట్. అది నువ్వు దేవుడిని తిరిగి ప్రేమించకపోయినా, ఆ విషయంలో నేను దాని గురించి కూడా చెప్పినప్పుడు, దేవుని చేత ప్రేమించబడడం గొప్ప వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నువ్వు పాపివి అయినప్పటికీ కూడా నేను ప్రేమిస్తున్నాడని చెప్తున్నాను కదా.
రోమపత్రిక 5:8 6 ఏముంది? మీరు ఇంకనూ పాపులుగా ఉంటున్న ప్రభు యుక్త వయసులో తన ప్రాణాన్ని అర్పించరు అన్నప్పుడు నువ్వు ప్రేమిస్తే అంత, ప్రేమించకపోతే అంత. ఆయన ప్రేమలో లోపం ఉండదు, నీ ప్రేమలో లోపం ఉంటుంది. కాబట్టి దేవుని చేత ప్రేమించబడ్డం కామన్ ఎలిమెంట్, కానీ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కదా. మీకు ఎక్కకపోతే నేనేం చేయలేను, అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా. కనుక బుర్రలో పెట్టుకోండి కొన్ని విషయాలు. కనుక ఇక్కడ చూస్తే ఏం జరిగింది? ఇక్కడ ఆదాము చాలా తెలివైనోడు, మనుషులందరినీ కూడా తన స్వరూపంలో తయారు చేశాడు. వాస్తవంగా హెబ్రీ పత్రికలో మనం చూస్తే కొంచెము తక్కువగా వారిగా ఎవరిని చేశారు? దేవదూతలను చేసినట్టు కూడా ఒక మాట అక్కడ ఉంటుంది. కానీ దేవదూతలను చేసినప్పటికీ కూడా దేవదూతల్ని కలుగునుగాక అంటే కలిగిపోయారు, కానీ ఒక మనిషిని మాత్రమే స్వయంగా తన హస్తాలతో తయారు చేశాడు కదా. అది కూడా ఎక్కడ కూడా ఏ ఇతర ప్రాణుల గురించి కానీ దేవదూతల గురించి కానీ ఎక్కడ కూడా రాయబడలేదు. ఏ విషయం అని? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో అని ఎక్కడ కూడా రాయబడదు. ఒక మనిషికి మాత్రమే ఆ యోగ్యత. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. కనుక ఇది మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్. చక్కగా ఏం చేసుకోవాలట? దేవుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపు చేస్తున్నావు. చూడండి, ఇక్కడ కూడా కిరీటాల విషయానికి వస్తే ప్రకటన గ్రంథం 2:7 కానీ తర్వాత ఆ చివరిలో ఉంటున్న విషయాలు కూడా చూస్తే కిరీటాలన్నీ కూడా ఎవరి కొరకు ఉంచాడు? ఇవన్నీ కిరీటాలు జయించిన వారికి. ఎవరు జయిస్తారు? ఎవరు? మనుషులు, మనకే కదా. జయించిన వారికే. వాస్తవంగా చెప్పాలంటే పరలోకంలో ఉన్న వాళ్ళకి కిరీటాలు లేవు. దూతలు కిరీటాలు ఉన్నాయా? వారు పుట్టు పెరిగింది అక్కడే కదా. ఎవరికి ఉన్నాయి? మికాయిలకి లేదు, గాబ్రియల్కి లేదు. ఆఖరికి ఈ యొక్క లూసిఫర్ ఒకప్పుడు ఉన్నతంగా వెలిగినప్పటికీ కూడా వాడికి కూడా కిరీటం లేదు కదా. అంటే ఆ కిరీటాలు మన కొరకే. అంటే ఇక్కడ ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపు. ఎవరికి చేస్తున్నారు అంటే మనకి. అంటే మనిషి గురించి మాట్లాడుతున్న మాటే కదా ఇది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా చూస్తే మొదట ఇక్కడ హవ్వకు ముందు ఆదామును కూడా వాడు శోధించాడు అనడానికి ఒక మాట నేను తెలియజేస్తాను. ఇక్కడ ఎవరు మోసగించబడ్డారు? ఆదాము మోసగించబడ్డా? హవ్వ మోసగించబడిందా సాతాను చేత? హవ్వేనా? కాదా? హవ్వే. సో ఇక్కడ హవ్వ మోసగించబడింది. కానీ ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 2:14. ఒక్క నిమిషం. అదే చెప్తున్నాను కదా. ఈ హవ్వని నిర్మించిన తర్వాత ఆదాము యొద్దకు తీసుకొని వెళ్ళి చూపించినప్పుడు ఏదో పరిచయం ఉన్నట్టే, తెలిసిన వ్యక్తి అన్నట్టుగా ఆ కవిత్వాన్ని చెప్పేసి అవ్వతో మాట్లాడుతూ అవ్వకో పేరు పెట్టేశాడు. ఆయనక అంతటి యొక్క జ్ఞానం ఎవరు? ఇక ఆదాముకి. అది మీరు అర్థం చేసుకోవాలి. అది ఆ పిక్చర్ చెప్తున్నాను అక్కడ. సో 1 తిమోతి పత్రిక 2:14. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అంటే అర్థమైందా? చదవాలి మళ్ళీ ఒకసారి, మీరే చెప్పాలి అర్థం కూడా. చదవమ్మా. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఏంటట దాని అర్థం? అదే కదా అక్కడ అలా మాట్లాడుతుంటే క్లియర్గా అర్థమైపోవాలా. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ అయినా హవ్వ మోసగించబడింది. కారణం ఏంటంటే ఆల్రెడీ వాడు ఏం చేయాలనుకున్నాడో, ఏ రీతిలో శోధించాలనుకున్నాడో అదే ఆదాము మీద కూడా ప్రయత్నం జరిగింది. కానీ ఆదాము మోసగించబడలేదు. అంటే వాడు ఫస్ట్ టార్గెట్ ఎవరిని చేశాడట? ఆదామునే చేశాడు. కానీ ఆదాము అక్కడ మోసగించబడలేదు. ఎందుకు అంటే దేవుని యొక్క జ్ఞానముతో నింపబడి ఉన్నాడు. ఇంకా దేవుడు ఆయనకి అప్పగించిన పనిని చాలా నమ్మకంగా చేసుకుని వెళ్తున్నాడు ఆదామా. ఎందుకంటే ప్రతి చల్లపూట కూడా ఆదాముతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. మీరు యోధా పత్రికలో కానీ చూస్తే అక్కడ ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు కూడా వారందరూ కూడా ప్రవచించారు అంటారు. ఎలా ప్రవచిస్తారు? ఆ కాలంలో ప్రవక్తలు ఎవరున్నారు? దేని గురించి ప్రవచిస్తారు? వారికి ఏమైనా చెబితే కదా. కానీ
ఆ కాలంలో ఏమీ లేనప్పటికీ కూడా వారు ఆ రీతిలో స్పందించి ప్రవచనాలు చెప్పారు అంటే దాదాపుగా ఒక 100 సంవత్సరాలు దేవుడు వారిని కలుసుకున్న ఒక సందర్భం ఎక్కడ ఏదైనా వనంలో ప్రతిరోజు కూడా వెళ్ళి దేవుడు కలుస్తూ ఉండేవాడు. ఆ కలిసినప్పుడు కూడా ఏం మాట్లాడాడు అంటే అది కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకట, ఆదామా బాగున్నావా, ఈరోజు ఏ పండు తిన్నావు, రేపు ఏ పండు తినబోతున్నావు, ఈ చెత్త అంతా మాట్లాడలేదు. కానీ ఆయన వచ్చిందంతా కూడా ఫ్యూచర్లో జరగబోయే విషయాల గురించి వారికి బోధపరిచాడు దేవుడు. ఎవరికి? వారికి. అందు నిమిత్తము అందుకు ఆ యూదా పత్రికలో సహోదరుడైన యేసుప్రభు సహోదరుడు ఏం చేశాడంటే చాలా చక్కగా ఈ యొక్క మాటలను అందులో పొందుపరిచాడు. ఈ 7 కూడా అంటే ఆదాము తక్కువోడు కాదు, చాలా ఉన్నతమైన ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఏం చేశారంటే దేవుడితో స్వయంగా దేవుడే మాట్లాడి ప్రతిరోజు కలుసుకొని అనేక విషయాలు ఆయనకి బోధపరిచారు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆదాము హవ్వ మొట్టమొదటి ఈ యొక్క విశ్వాసులుగా పరిగణించబడ్డారు. ఎక్కడ? ఏదైనా వనములో ఒక మంచి సహవాసంలో వారు ఎదిగారు. అందు నిమిత్తము ఇక్కడ సాతాను ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆదాము ఎక్కడ కూడా మోసగించబడలేదు. చాలా చక్కగా తెలివిగానే నడుచుకున్నాడు. కానీ హవ్వను బట్టి కొంచెం బలహీనత పడి ఆ సమయంలో అక్కడ ఆ తర్వాత జరిగిన ఆ తంతు వేరు. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించండి, ఆదాము అయితే మోసగించబడలేదు కానీ హవ్వే మోసపోయింది. మంచి సహవాసంలో వారు ఎదుగుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా సాయంకాలం ఒక దేవుడు ఏం చేశారట, వారితో వచ్చి మాట్లాడి వారు మంచి అంటే చూడండి, సహవాసంలో మీరు ఎదుగుతున్నప్పుడు దానివల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఎప్పుడో ఫార్మాలిటీగా వెళ్ళాలి, నాకొక చర్చు, నాకొక ఏదో క్రమం ఉండాలి అన్న రీతిలో వెళ్తే దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు, మీరు వచ్చి వెళ్ళడం తప్ప. చక్కటి సహవాసంలో ఎదుగుతున్నప్పుడు అది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ప్రతిరోజు దేవుడే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క జీవితాలు ఎంతగా ఉన్నాయంటే చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి, అన్నిట్లో చాలా బాగున్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు ఒక ఆజ్ఞ మొట్టమొదటిగా వారికి చెప్పారో ఆ ఆజ్ఞను వారు సరిగ్గా పాటించకపోయలేనందున మరి దేవుడి దగ్గర నుంచి వారికి ఏమైపోయిందట, ఒక దూరం ఏర్పడింది. వారి సరైన రీతిలో మరి దేవుడి దగ్గర నుంచి ఒక కమ్యూనికేషన్ వాళ్ళకి కట్ అయిపోయింది. ఎందుకంటే వారు ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి. ఇక్కడ మంచి యుగానికి ఏదన్నా మంచి యుగం ఉందంటే అది ఏదైనా మనంలో స్టార్టింగ్లో ఆ నిష్కలంకమైన ఒక యుగం అంటే అదే చాలా చక్కగా. అందుకనే దేవుడు ఏం చేయబోతాడంటే అదే దాన్ని మరలా ఏం చేయాలనుకుంటున్నాడంటే ఈ 1000 ఏళ్ళ పరిపాలనలో దేవుడు మళ్ళీ అలాంటి ఒక మంచి వాతావరణాన్ని తీసుకొని రావాలనుకుంటున్నాడు. సో మీరు స్టార్టింగ్లో మీరు అంతా కూడా చూడండి, అందరూ కూడా చాలా ఎక్కువ సంవత్సరాలు మంచి ఆయుష్ కలిగి జీవించేవారు. 965 సంవత్సరాలు మెతుషల, 930 ఎంతో ఈ ఆదాం, ఇలా అంత ఎక్కువ అంటే దగ్గరగా ఆల్మోస్ట్ ఒక 1000 సంవత్సరాలకు దగ్గరగా జీవించారు. ఎవరు? ఈ యొక్క ఏదైనా వనంలో అక్కడి నుంచి తర్వాత కొంతవరకు వచ్చిన బ్యాచ్ అంతా కూడా. ఆ తర్వాత అలాగా 1000 ఏళ్ళు కాస్త ఎంత అయిపోయిందట, 1000 ఏళ్ళు కాస్త 120 అయిపోయింది. ఆ 120 కాస్త 60-70 అయిపోయింది. అంతేనా? అంటే అలాగ తగ్గుకుంటూ వచ్చేస్తుంది అనమాట ఆయుష్. కారణం ఏంటంటే వారి యొక్క అతిక్రమాలు ఎక్కువైపోవడం, అవిధేయత ఎక్కువైపోవడం, వీటి వలన ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంది. అయితే దేవుడు మరలా ఏం చేయాలనుకుంటున్నాడంటే స్టార్టింగ్లో నేను ఏం చేశానో అదే మరలా రిపీట్ అవ్వాలి, అలాంటి వాతావరణంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలనే దేవుని యొక్క ప్రణాళిక భాగమే అదంతా కూడా. అందుకనే కదా మరి యొక్క దీన్ని బాగా యోచించిన సొలొమోను కూడా మరి చక్కగా ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ముందుగానే ఒక తెలియజేస్తాడు. సో అదంతా కూడా మరలా జరగాలని చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. ముందు జరిగినదే ఇప్పుడు జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. రైట్. కాబట్టి పూర్వమందు ఏమైతే జరిగిందో అది మరలా దేవుడు జరిగిస్తాడు ప్రతిదీ కూడా. కాబట్టి ఏదైనా వనంలో ఎలాంటి వాతావరణం ఉందో, ఎలాంటి ఆయుష్ ఉందో, ఎలాగా పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులనే దేవునికి రాజ్యంలో కూడా, అంటే భూమి మీద దేవుడు పరిపాలించే కాలంలో
ఈ యొక్క 1000 సంవత్సరాలు కూడా అలాంటి యొక్క పాలన మరలా ప్రజలందరూ కూడా అనుభవిస్తారు. ఆ కాలంలో ఉంటే, ఒకవేళ మీరు నేను కూడా ఆ కాలంలోకి ప్రవేశిస్తే ఉంటే మనం కూడా ఆ పాలన చూస్తాం. ఒకవేళ మనం ఉండక్కర్లేదు, ఒకవేళ నిజంగా సంఘం ఆ టైంకి ఎత్తబడిపోద్ది. సంఘం ఎత్తబడిపోయినప్పటికీ కూడా పరిశుద్ధుల సహవాసంలో మరలా మనం భూమి మీదకి వస్తే మరలా మనమే కదా పాలించేది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వ్యత్యాసాన్ని, ఈ యొక్క క్లారిటీని మీరు తీసుకోండి. కనుక ఇక్కడ మీరు ఆలోచన చేస్తే ఈ ఆదాముని ఎంతో మోసగం చేయాలని ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ వాడి వల్ల కాలేకపోయేసరికి హవ్వని పట్టుకొని హవ్వని మోసం చేశాడు. హవ్వను మోసం చేసిన తర్వాత వాడు అప్పుడు అనుకున్నాడు నేను గెలిచాను అని. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, మొట్టమొదటిగా వాడి యొక్క ఉద్యోగం ఏంటంటే దేవుణ్ణి ఆరాధన చేయాలి, అందరినీ కూడా ఆరాధనలోకి నడిపించాలి అనేది వాడి యొక్క ప్రధానమైన ఉద్యోగంగా దేవుడు వారిని అపాయింట్ చేస్తే, అది పోగొట్టుకున్న తర్వాత వాడంతలో వాడు కల్పించుకునే పని ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా నేను శోధించాలి, దేవుని దగ్గర నుంచి దూరం చేయాలి అనేది వాడి యొక్క ఉద్దేశంగా పెట్టుకొని వాడు అలా చేస్తూ ఉన్నాడు. అందులో మొట్టమొదటిగా ఈ యొక్క భూమి మీద చేసినది ఏంటంటే ఈ యొక్క హవ్వను మోసగించడం. సో వాడు అనుకున్నాడు నేను గెలిచానని, నేను నా పనిలో నేను గెలిచానని అనుకున్నాడు. ఏంటంటే దేవుని పనిని ఆటంకపరచడమే వాడి పని, ఇంకో వేరే పని వాడికి ఏమీ లేదు. కాబట్టి వాడు గెలిచినట్టే కనబడతాడు కానీ వాడు ఎప్పటికీ గెలడం. ఎవరు? సాతాను. ఎందుకంటే వాడి యొక్క తంత్రములన్నీ కూడా అంతవరకు అంటే కొంతవరకే ఫలిస్తుంది. ఈవెన్ యేసు ప్రభు వారిని కూడా సిలువేసిన తర్వాత వాడు చాలా సంతోషపడిపోయాడు నేను గెలిచానని. కానీ ఒక విధంగా దేవుని యొక్క ప్రణాళికని అమలుపరచడంలో పూర్తి స్థాయిలో అది సక్సెస్ అవ్వడానికి కూడా ఈ సాతానే ఉపయోగపడుతున్నాడు. సో దేవుడు ఎప్పుడు కూడా చాలా టాక్టికల్గా వ్యవహరిస్తాడంటే శత్రువుని వాడుకొనే మనకి జయాన్ని ఇస్తాడు, శత్రువుని వాడుకొనే ఆయన చిత్తాన్ని కూడా నెరవేరుస్తాడు. అది దేవుని యొక్క స్ట్రాటజీ. విషయానికి వస్తే వాడికే తెలీదు, వాడొక పప్పెట్ అనమాట, వాడొక జోకర్లాగా ఉంటాడు, వాడికి ఏమీ తెలియదు, వాడికి తెలిసినట్టు ఫీలింగ్ అంతే. కాబట్టి వాడిని అనుసరిస్తున్న వారు కూడా అలాంటి వారే కదా. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించండి, 2 సమూయేలు గ్రంథంలో 14వ అధ్యాయము 14వ వచనం చూడండి. మనమందరమును చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. ఈ వాక్యం మీకు ఏమైనా అర్థమైందా? సరే, అందులో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఏదది? దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. ఏంటా సాధనములు అనేది మనం తెలుసుకోవాలి, అది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి ఆది కాండము నుంచి ప్రకటన వరకు కూడా అనేక విషయాల్లో ఈ యొక్క త్రిత్వము కలిగిన దేవుడు, అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, వారి యొక్క ఉద్దేశములు ఒకటే, ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలనేదే కదా. వారి యొక్క క్రియలు వారు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఫైనల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి చేరాలి, దేవుని దగ్గరికి రావాలి అనేది వారి యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే దానికి ఏంటి అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏంటట? దూరస్తుడు ఎవరు దూరస్తులు? మనుషులే. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, పాపము చేసినప్పటికీ కూడా దేవుడు ప్రేమించి దేవుడి దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా మనిషి మాత్రం ఎప్పుడూ దూరం జరిగిపోతూనే ఉంటాడు. ఒక గిల్ట్ ఫీలింగ్ అనమాట. ఆ గిల్ట్ ఫీలింగ్లో ఏమవుద్దంటే వారు అమ్మో నా గురించి ఏమనుకుంటారో, అసలు నాకు క్షమాపణ ఉందో లేదో, లేకపోతే దేవుడు నన్ను క్షమించడేమో అని ఒకలాంటి ఒక గిల్ట్తో ఏమైపోతారంటే ఎప్పుడు కూడా మనిషి దూరం వెళ్ళిపోతుంటాడు, దేవుడి దగ్గరకు వస్తూనే ఉంటాడు. అయితే అలాగా వెళ్ళిపోతున్న మానవుడిని దూరస్తులుగా ఉంటున్నప్పుడు వారందరినీ కూడా ఏం చేయాలనుకుంటున్నాడట దేవుడు? దూరస్తుడు కాకయుండుటకు సాధనములు కల్పిస్తాడు. అంటే వారు దూరంగా వెళ్ళిపోకుండా మరలా వారిని సంపాదించుకోవడం కొరకు దేవుడు కొన్ని సాధనాలు మన మధ్యలో పెట్టాడు. అవేంటో చూద్దాం. ఇది మొట్టమొదటిది ఏంటట? మోషే ధర్మశాస్త్రం. దేవుడు మరి వారికి ఏమి ఇచ్చారట? 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఆ 10 ఆజ్ఞల్ని యాక్చువల్లీ 613 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 613లో అవన్నీ ఫిల్టర్ చేసి 10 చేస్తే యేసు ప్రభు కాలానికి అన్నిటిని కూడా 2 చేసేసాడు. అంటే ఇక 2 చేస్తే 10 చేసినట్టే, 10 చేస్తే 613 నెరవేర్చినట్టే.
సో మొట్టమొదటిగా మోషేకి ఇవ్వబడినాక ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకి ఏం చేశారట, అది పరిచయం చేశాడు. ఇది మొట్టమొదటి సాధకంలో ఇది మొట్టమొదటిది. రెండోది చూస్తే దేవుని యొక్క వాక్యముగా ఇప్పుడు మన చేతుల్లో ఉంటున్నది, మనం వింటున్నది, నేర్చుకుంటున్నది, పాటిస్తున్నది, ప్రకటిస్తున్నది కూడా దేవుని వాక్యమే. ఆ వాక్యము ద్వారానే ఏంటిట మనల్ని బ్రతికిస్తుందని. అందుకనే కీర్తనకారుడు 119వ కీర్తనలో 25వ వచనంలో ఆయన చెప్తారన్నమాట, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందట. కాబట్టి మనల్ని బ్రతికించేది వాక్యం, కాబట్టి మనల్ని జీవింపజేసేది వాక్యం. కాబట్టి దేవుని దగ్గర నుంచి దూరం అవ్వకుండా తిరిగి ఆయనకి దగ్గర చేసేది కూడా, మన దూరస్తులుగా ఉండుటకు ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి సాధనములుగా ఆయన వాడుకుంటున్న ప్రక్రియలో ఈ రెండవ కోణం అన్నమాట. మొట్టమొదటిది మోషే ధర్మశాస్త్రం అయితే, ఎందుకంటే మోషే ధర్మశాస్త్రానికి ఆ కాలానికి ఇంకా దేవుని వాక్యం వెల్లడి కాలేదు. మోషేనే చెప్పాలి. ఆయనకి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని వారికి పరిచయం చేసి ఏది మంచి ఏది చెడు మాత్రమే తెలుసు, కానీ వాక్య రూపంలో ఏమీ లేదు. కాబట్టి రెండోదిగా దేవుని వాక్యం ఏం చేస్తాట, మనుషులందరినీ కూడా ఒక సాధకములుగా అవి దేవుడు వాడుకుంటూ మనుషులందరినీ కూడా ఆకర్షించుకుంటూ ఆయన కృపలో భద్రము చేయడానికి దేవుడు చేసిన ఒక ప్రక్రియ. మరి మూడోది చూస్తే మనకు తెలుసు, ఈ రాజుల కాలం దగ్గర నుంచి కూడా ప్రవక్తలు అనబడిన వారు దేవుడు పంపాడు. అనేక మంది ప్రవక్తలు, యెషయా లాంటి వారు, ఇర్మియా లాంటి వారు, ఇలాంటి వారు గొప్ప గొప్ప ప్రవక్తలు వాళ్ళంతా కూడా ఏం చేస్తారట, దేవుని యొక్క మాటలను తెలియజేస్తూ దేవుని యొక్క ఉద్దేశములను ఏం చేస్తున్నారంటే మనుషులకి తేటగా వారికి తెలియపరుస్తున్నారు. ఇగో ఈ రీతిలో ఉండండి, దేవుడు మీ మీద ఆగ్రహం చెందుతున్నాడు, ఈ పలానా విషయం మీకు బాగాలేదు, ఈ రీతిలో మీరు నడుచుకోవాలని చెప్పి అనేక మంది ప్రవక్తలు దేవుడు పెట్టాడు. ఇంకేం చేస్తారంటే ఆ తర్వాత కాలంలో దేవుడు ఏం చేస్తారంటే వారందరికీ కూడా ఇంకొక రీతి, ఎందుకంటే ప్రవక్తలు చెప్పినది కొంతమంది కన్విన్స్ కాలేకపోతున్నారు, తీసుకోలేకపోతున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు ఇంకొక సాధకముగా ఏం చేస్తారంటే ఒక స్వప్నాల ద్వారా కూడా దేవుడు వారిని మాట్లాడడానికి, ఈ నెబుకద్నెజర్ కాలంలో, ఈ దర్యావేషు కాలంలో ఏ రీతిలో వారికి వచ్చిందో, ఫరో కాలంలో ఏ రీతిలో వారికి ఈ యొక్క కళలు వచ్చాయో, కానీ దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ వారికి అది తెలియలేదు. అంటే ఇట్ ఈస్ అ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నమాట. ఏంటంటే డ్రీమ్స్ అనేది ఈ స్వప్నాల ద్వారా కూడా దేవుడు మాట్లాడడానికి ఒక రూట్ ఎంచుకున్నాడు. కాబట్టి అది కూడా ఒక సాధకంలో ఒక భాగంగా. రెండోది చూస్తే ఇంకోటి ఏంటంట, ఐదోది దర్శనాలు అంటే ఇక్కడ ఈ యొక్క వ్యత్యాసం మీరు తెలుసుకోవాలి. ఏంటంట, కళలు దర్శనాలు ఒకటి కాదు, అది వేరు ఇది వేరు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మీరు మెలకుగా ఉంటున్నప్పుడే, మీరు నిద్రలో జారక మునిపే, మీరు తెలివిగా మెలకుగా ఉంటున్నప్పుడే మీకు దేవుడు చూపించేవన్నమాట. అనేకం ఉండొచ్చు, అది నేను కేవలం అది ఒక పేతురు దర్శనాన్ని మాత్రం చూపిస్తున్నాను. ఆయన పడుకున్నాడా, ఆ దర్శనం వచ్చినప్పుడు ఆయన పడుకున్నాడా, లేదే, ఆయన ప్రార్థనలో పరవశించిపోయినప్పుడు దేవుడు ఆయనకు చూపించిన ఒక దర్శనం అది. సో ఇది కూడా ఒక మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నమాట. దేవుడు వారితో ఏదో మాట్లాడి తెలపాలన్న ఒక విషయాన్ని. సో అది కూడా ఒక సాధకముగా. తర్వాత చూస్తే సేవకుల ద్వారా మాట్లాడించేది. కాబట్టి ఈ యొక్క 6 విధానాలు కూడా సాధకములుగా దేవుడు ఏం చేస్తాడంటే పడిపోయిన మానవుణ్ణి, లేకపోతే తప్పిపోతున్న వాడిని మరలా దేవుని యొద్దకు ఆకర్షించుకొని ఆయన కృపలో భద్రం చేసి నడిపించడానికి దేవుడు వాడుకున్న సాధకములే ఇవన్నీ కూడా. సో ఈ కాలంలో కూడా మనం అవన్నీ ఉన్నాయా, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాయా లేవా? కళలు రావట్లేదా, కళలతో మాట్లాడట్లేదా? దర్శనాలకి కొంచెం మంచి కొంతమందికి అలాంటి వరం ఇవ్వబడినప్పుడు వారు కూడా దర్శనాలు చూస్తూ ఉంటారు. అయితే ఇదివరకు మనం మాట్లాడుకునే వాళ్ళం కొంతమందికని, కానీ ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అందరికీ కూడా అది ఏమైపోద్దట, అది కామన్ ఎలిమెంట్ అయిపోతుంది. ఎందుకంటే దేవుడు రాకడ చాలా దగ్గరగా ఉంది. కాబట్టి యోవేలు ప్రవక్త అందుకే 2వ అధ్యాయం 28లో ఆయన ఆ ప్రవచించిన ఒక మాట నెరవేర్పు కాలంలో మనం ఉన్నాం. కాబట్టి అవన్నీ కూడా నెరవేరే సమయంలో మనం ఉంటాం. కాబట్టి అందరికీ కూడా అలాంటి కలుగుతాయి. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడు, అందరినీ కూడా రక్షించుకొని ఆయనతో పాటు నిత్యత్వములోకి మనల్ని అందరినీ తీసుకొని వెళ్ళడానికి ఆయన అహర్నిశలు కూడా ఆయన పనిచేస్తూనే ఉంటాడు. సాధకములుగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి అన్నిట్లు ఏదో ద్వారా మొత్తానికి మిమ్మల్ని పట్టుకొని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాలనేది ఆయన ప్రధానమైన ఒక కోరిక. సో ఇక్కడ చూడండి, నేను చెప్తున్నాను కదా, అపవాది పని ఏంటట, వాడి పని ఏంటి, దేవుని దగ్గర నుంచి మనల్ని దూరము చేయడమే వాడి పని. మనల్ని శోధించి దేవుని దగ్గర నుంచి తప్పించడమే వాడి పని. వాడికి వేరే పని ఏం లేదు. వాడు ఇంటికి వెళ్ళి వండుకొని వాడి పిల్లల్ని భార్యని బాగా చూసుకొని
ఆటో వేసుకొని ఇలాంటి పనులు ఏమీ లేవు వాడికి. హ్యాపీగా వాడికి ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఏం చేస్తారట, ఆడికి సెలవులు కూడా లేవు, సెలవులు కూడా పెట్టడాడు, చక్కగా ప్రతిరోజు పని చేస్తూనే ఉంటాడు. రైట్. కనుక మీరు ఆలోచించండి, వాడు ఏ రీతిలో వాడి యొక్క ప్రతి ఒక్కరిని కూడా వాడి పనిని నిరంతరము కూడా జరిగిస్తాడనమాట. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయము 17వ వచనం. 15వ అధ్యాయము 17వ వచనం. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలలను కనబడి ఆ ఖండముల మీద నడిచిపోయెను. కాబట్టి ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము చేసాక పని అన్నమాట. ఇదంతా కూడా ఏంటంటే, మరి చూడండి, మనుషులుగా మనము ఒకరితో ఒకరు ఏం చేసుకుంటాము, ఒక నిబంధన చేసుకుంటాం కదా, అవునా కదా? కొన్ని సందర్భాల్లో చేస్తారా, ప్రామిసులు చేస్తారు కదా, అవునా? కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే అలా మనం చేసుకుంటాం. అప్పుడు ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తున్నాడట, ఒక వాగ్దానము, ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఎవరితో? ఆ నిబంధన చాలా వెరైటీగా చేస్తున్నాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తామంటే, ఇప్పుడు నువ్వు ఏదన్నా ఇతరులకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నావు, ఒక భరోసా ఇస్తున్నావు, ఒక నిబంధన, ఇది ఖచ్చితంగా నేను చేస్తాను అని మీరు చెప్పారు, నోటు మాటతో చెప్తారు. కానీ ఇక్కడ దేవుడు ఆయనతో ఏ రీతిలో నిబంధన చేస్తే చాలా వెరైటీ నిబంధన ఇక్కడ మనకి కనబడుతుంది. ఈ 15వ అధ్యాయంలో ఏం చేశాడంటే ఆ నిబంధన ఒకసారి చూద్దాం. కనిపిస్తుందా పిక్చరు? క్లియర్గా ఉందా? అది కొంచెం బ్లర్ ఉంది యాక్చువల్లీ. ఇక్కడ అబ్రహాం నుంచున్నాడు, ఆ బలికి అక్కడ ఏదైతే సిద్ధం చేశాడో ఆ బలి ఉంది. అక్కడ చూడండి, అక్కడ మధ్యలోంచి దేవుడు వెళ్తున్నాడు. సో దేవుడు ఏ రీతిలో యాక్చువల్గా మనం ఆదికాండం స్టార్టింగ్లో నుంచి ఎవరు కయ్యేను హేబేలు దగ్గర నుంచి మనం చూసుకుంటే, ఎవరన్నా బలిని దేవుడికి అర్పిస్తున్నప్పుడు దాన్ని యాక్సెప్టెడ్, ఓకే అని చెప్పడానికి దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఎవరైనా బలి ఇవ్వాలనుకోండి, బలిపీఠం మీద ఆ బలి పశువుని తీసుకొని వెళ్ళి దాన్ని వధించి రక్తం చిందించిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, దహించి వేస్తారు. కానీ స్టార్టింగ్లో దేవుడు ఏం చేసేవాడంటే అలా కాదు, ఆ బలిని దాన్ని వధించి అక్కడ పెట్టిన తర్వాత ఏం చేస్తారట, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఆకాశం నుండే ఒక అగ్ని రావాలి. అగ్ని వచ్చి ఏం చేయాలట, దాన్ని దహించినప్పుడు దేవుడు ఆ బలిని యాక్సెప్ట్ చేసినట్టు, దాన్ని అంగీకరించినట్టు. అందుకనే ఇక్కడ కయ్యేను హేబేలు అనే ఇద్దరు విషయాల్లో మనం ఆలోచిస్తే, హేబేలు తీసుకొచ్చిన కర్పణని దేవుడు ఏం చేశారట, యాక్సెప్ట్ చేశాడు. ఈయన దాన్ని పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఎదురు చూస్తున్నప్పటికీ కూడా పైనుంచి ఏమీ ఆన్సర్ రాలేదు, అగ్ని రాలేదు, దహించి వేయలేదు, తినలేదు, తీసుకోలేదు. సో ఇట్ వాజ్ రిజెక్టెడ్. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరగాలి, దేవుడు దాన్ని ఓకే చేయాలి. దేవుడు చేసుకున్న నిబంధన ఏంటంటే, తెల్లవారుజాము వరకు కూడా ఆయన ఏం చేయాలట, దేవుడు వచ్చి దాన్ని యాక్సెప్ట్ చేసే వరకు కూడా కదలకూడదు ఎక్కడికి కూడా. ఈ యొక్క అబ్రహాం ఏం చేశారంటే ఆ బలి పశువుని అక్కడ పెడితే దేవుడు ఏం చేశారంటే దాన్ని 2 ముక్కలుగా చీల్చి, దేవుడు ఎలాంటి వాడో నేను మాట్లాడుకున్నాం కదా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో ఏముందట, రైట్, దేవుడు దహించు అగ్ని ఉన్నాడు కాబట్టి ఆ అగ్నిగా ఏం చేశారట, ఆ పశువును వధించి మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అదే ఇక్కడ మీకు కనిపిస్తుంది అన్నట్టు. చూడండి, ఈ కళేబేరాల మధ్యలో దేవుడు ఉన్నాడు. ఓకే, అయితే చేసేది కూడా ఎలా చేయాలట, ఆ నిబంధన ఎలా ఉంటుందంటే, ఆయన చూస్తూ ఉండగా దేవుడు యాక్సెప్ట్ చేయాలి. అయితే ఆ నిబంధనని జరగకుండా ఉండడం కొరకు వీడు ఏం చేస్తున్నాడు, సాతాను పని ఏం చెప్పాను నేను, దేవుని పనిని ఆటంకపరచడమే వాడి పని. కాబట్టి అబ్రహాముకి గాఢ నిద్ర కలగజేసేస్తున్నాడు, నిద్ర అవస్థలోకి వెళ్ళిపోతున్నాడు అబ్రహాము. ఒకవేళ అబ్రహాము కునుకుపాటులోకి వెళ్ళిపోతే, నిద్రపోతే ఆ బలి స్వీకరించబడదు. అందుకు ఏం చేస్తాడంటే అబ్రహాం ఏం చేస్తాడంటే ఆ మెలకుగా ఉన్నాడు, ఇలాగా నిద్ర వచ్చేస్తుంది, అయినప్పటికీ కూడా ఎంతో ఓపికగా ఉన్నాడు. ఒక పక్కన కళేబరాలు అలా రాత్రి వేళ లేకపోతే ఎవరు లేకుండా ఉంటే గద్దలు వస్తాయి. ఆ గద్దలు వచ్చి ఏం చేస్తుంది, వాటిని రాబందులు అలాంటివన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతాయి, తినేస్తాయి. అలా చేయకూడదు.
వాటిని తోలువేయాలి, ఈయన దానికి కాపలా ఉండాలి, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేసే వరకు కూడా. అందుకని అలా కూర్చున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది. నిద్ర రావడానికి కారణం ఏంటంటే ఈ సాతాను ఆ బలిని దేవుడు తనతో చేసుకున్నాక ఒడంబడికను తప్పించడానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని మధ్యలోంచి నడుచుకుని వెళ్ళిపోతున్నాడు అన్నమాట. అంటే నేను మధ్యలోంచి ఎందుకు నడుచుకుని వెళ్తున్నానంటే, నేను వెళ్ళేది 2 కళేబరెల మధ్యలోంచి నేను నడుస్తున్నాను. ఒకవేళ నేను నీకు చేసిన నిబంధనని నేను ఉల్లంఘిస్తే, నేను కానీ అది నెరవేర్చకపోతే, కళేబరములు ఏ రీతిలో 2గా చీలి మధ్యలోంచి నేను వెళ్ళానో అలాగా నేను కూడా 2 ముక్కలు అయిపోతాను అని ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ అదనమాట. అంటే ఒక్కసారి ఆలోచించండి, దేవుడు ఎంత క్లియర్గా ఉన్నాడో, ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడో నిబంధన. దేవుని నిబంధన అలా ఉంటుంది. మీరు అలాగ చేయగలరా? మీరు ఏదైనా మాట ఇస్తే మాటనే మీరు నెరవేర్చలేరు, మాటనే మీరు తప్పిపోతారు. కనుక దేవుడైతే రోషం కలిగిన దేవుడు, ఏదైనా చేస్తే అంత పర్ఫెక్ట్గా చేస్తాడు. హల్లెలూయా. అయితే అంటే నేనేం చెప్తున్నానంటే, అలాంటి సమయంలో కూడా వాడి పాత్ర ఎంతగా పనిచేస్తుందో చూడండి. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడు. ఆఖరికి మంచి విశ్వాసముకు తండ్రిగా కొనసాగుతున్న అబ్రహామును కూడా నిద్రలోకి వెళ్ళిపోయే రీతిలో వాడు ఏం చేస్తాడు, ప్రేరేపించి చేస్తున్నాడు. వాడి పని అలా ఉంటుంది. దేవుని పనిని ఆటంకపరచడమే వాడి పని తప్ప వేరొక పని లేదు. వాడి పనిని వాడు కోల్పోయాడు స్టార్టింగ్లో. హల్లెలూయా. కాబట్టి ఇంకా మనం చూస్తే అనేకమైనవి మన ఉదాహరణలు చూడవచ్చు. మనకి టైం లేదు కనుక త్వరగా నేను ముగించేస్తాను. నిర్గమకాండము 32 అధ్యాయం అంతా చదువుకోండి. ఎందుకంటే ఒక మాటలో కాదు, అక్కడ ఒక 7-8 ప్రధానమైన ఒక మిస్టేక్స్ కనిపిస్తాయి. ఎవరివి? ఇశ్రాయేలు చేసినాక పాపములు, వారి యొక్క మిస్టేక్స్ అన్నీ కూడా కనబడతాయి 32 అధ్యాయంలో. సో మోషేని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో వారికి కొన్ని యొక్క విలువలు నేర్పించాలి, కొన్ని ఒక క్రమశిక్షణ నేర్పించడం కొరకు 32 అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 7-8 ప్రధానమైన మిస్టేక్స్ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారట, వాళ్ళు చాలా తప్పిదములు చేశారు. అందులో మరి మోషేకి దేవుడు తెలియజేశాడు, వారందరినీ కూడా ఏం చేయాలి, మీరు ఒక క్రమశిక్షణగా మోరల్ ఎథిక్స్ అన్నమాట, అంటే విలువలతో కూడిన జీవితాన్ని వారు జీవించాలి ఇశ్రాయేల్ ప్రజలు. కాబట్టి నేను ఇక ధర్మశాస్త్రాన్ని నేను ఇస్తున్నాను. కాబట్టి ఆ ధర్మశాస్త్రం ముందు నీకు తెలిస్తే కదా నువ్వు వారికి పరిచయం చేసి చెప్తావు. కనుక దాని గురించి మనిద్దరం కూడా ఒక చిన్న మీటింగ్ పెట్టుకుందాం. ఆ మీటింగ్ ఎన్ని రోజులు అంటే 40 దినాలు ఉంటుంది అని మొదటిసారిగా మోషేని దేవుడు ఏంటంటే ఆ కొండ మీదకి పిలిచినప్పుడు కింద ఉన్న ప్రజలకి, ఈ అహరోనికి, హూరికి, ఇంకా 70 మంది ఉంటున్న పెద్దలకి కూడా వచ్చిన మాట చెప్పి, బాబు నేను పైకి వెళ్తున్నాను, కింద నువ్వు చూసుకో, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నది అనుకోండి, మీరు పెద్దల్ని అప్రోచ్ అవ్వండి. పెద్దలు వచ్చి ఎవరిని అప్రోచ్ అవుతారు? ఈ హూరు ఇంకా అహరోన్లీ, ప్రధాన యాజకుడైన అహరోను, వీరిని అప్రోచ్ అవుతారు. మీకున్న సమస్యలు వీరు పరిష్కరిస్తారు, నేను వచ్చే అంతవరకు వీళ్ళు చూసుకుంటారు అని అలా కింద అంతా అప్పచెప్పి ఆయన పైకి వెళ్ళిపోయాడు. దేవుడు పిలిచాడు కాబట్టి. అది మొట్టమొదటిసారిగా మోషే 40 దినాలు ఉపవాసం ఉండి దేవునితో ఆ క్లాసెస్లో కూర్చున్నాడు. ఏది? ఆ ధర్మశాస్త్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దాంట్లో ఏంటి లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో విషయాలన్నీ కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే పైన దేవుని కార్యాలు జరుగుతున్నాయి, కొండ పైన దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ప్రజల్ని, వారిని ఇంకా మంచి మార్గంలో, సన్మార్గంలో నడిపించడం కొరకు విలువలన్నీ కూడా నేర్పిస్తున్నాడు. ఎవరికి? మోషేకి దేవుడు. కొండ కింద అంతా కూడా పాప కార్యాలు జరుగుతున్నాయి. కింద ఏం చేస్తారట, మోషే వెళ్ళిపోయాడు, మరి మాకు నాయకుడే లేదు కదా, మాకు దేవుడు ఎవరు, మమ్మల్ని నడిపించే దిక్కేంటి? కనుక ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఒక దేవుడిని చేసుకుందాం అని చెప్పి చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. ఎవరు? హూరు మీద, అలాగే అహరోను మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు మెజారిటీ ఎక్కువైంది కాబట్టి వారికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా చేసే పని లేక పాపం వారు మౌనంగా ఉండిపోయారు. అప్పుడు అందులో ప్రధాన పాత్ర పోషించే వాళ్ళు కూడా 3 ఉన్నారు. ఎవరాలు? కోరాహు, దాతాను, అబిరాము. వీళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. సో వీరంతా కలిసి ఏం చేశారట, ఇది చేశారన్నమాట. కొండపైన ఏం చేస్తారట, మోషేతో దేవుడు
ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి అనేక విషయాలు నేర్పిస్తూ మంచి అద్భుతమైన ఒక విషయాలు ఆయనకి తెలియజేస్తున్నాడు. కొండ కిందకు వస్తే ఇదంతా కూడా అంటే కొండ మీద జరుగుతున్న అద్భుతమైన కార్యాలు వారి కార్యాచరణకు ఉపయోగపడేది, వారి జీవితాలను కట్టుకునే ఒక విషయాన్ని కొరకు దేవుడు మోషేని సిద్ధపరుస్తూ ఇశ్రాయేల్ ప్రజలను బలపరచడానికి పైకి తీసుకొని వెళ్తే ఆ పనిని వ్యతిరేకిస్తూ దేవుని పనిని, దేవుని కార్యాలను ఏం చేస్తున్నాడంటే పాడు చేయడానికి సాతాను కొండ కింద చేసే పనులు ఇది. అర్థమైందా? పైన ఏం జరుగుతుంది, కింద ఏం జరుగుతుంది? కింద వారందరూ ఏం చేస్తారట, మాకు దేవుడు కావాలి, దేవుడు లేడు, నడిపించే నాయకుడు లేడు కదా, మేమే ఒక దేవుడిని చేసుకుంటాం అని చెప్పి వారి దగ్గర ఉన్న ఒక గోల్డ్ అంతా కూడా, బంగారం అంతా కూడా అందరినీ కూడా కలెక్ట్ చేసుకొని ఒక బంగారు దూడను తయారు చేసుకున్నారు. అక్కడ ఏం చేస్తారంటే ఈ దూడే మాకు దేవుడు అని చెప్పి ఆరాధిస్తూ ఇంకా తినుతూ త్రాగుచూ ఇంకా వారికి నచ్చినట్టు వారందరూ కూడా కింద చేస్తున్నారు. ఒక మంచి కార్యం పైన తలపెట్టబడుతుంది, కింద కూడా అంతే రీతిలో ఒక పాపము జరుగుతుంది. నేను ఇది ఎందుకు తెలియజేస్తున్నానంటే యూనిట్ టు నో ది డిఫరెన్స్. ఏంటట, వాడు నిరంతరము కూడా దేవుని పనికి ఆటంకముగా వాడు చేసేది చేస్తూనే ఉంటాడు. ఇలాగ అనేకమైనవి వారి కింద చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకా మనం చూద్దాం, ఇంకో కొన్ని యొక్క ఎగ్జాంపుల్స్ నేను చూపించి ఆపేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా, ఎందుకంటే అది కూడా ఒక నిర్దిష్టమైన ఇది లేదు కనుక ఆ 4th చాప్టర్ అంతా మీరు చదువుకోండి. ఈ యొక్క మత్తయి సువార్తలో కూడా ప్రారంభంలో ఏం జరిగిందండి? బైబిల్ కరెక్ట్గా చదివితే మీరు చెప్పేస్తారు సింపుల్గా. 3వ అధ్యాయము 15, 16, 17 వచనంలో ఏం జరిగింది? యేసు ప్రభు వారికి బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మ ఇచ్చాడా? అక్కడ ఆ బాప్తిస్మ అనంతరం ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అదే 4వ అధ్యాయం ప్రారంభం కదా. కనుక ఈ 4వ అధ్యాయం అందుకే చదువుకోండి అంటున్నాను. అక్కడ బాప్తిస్మ తీసుకున్న తర్వాత అరణ్యంలోకి యేసు ప్రభు వెళ్ళిపోయాడు. ఎందుకని? ఏమున్నాడు? ఉపవాసం ఉన్నాడు. ఎన్ని దినాలు చెప్పాలి? 40 దినాలు. యాక్చువల్గా నేను ఈరోజు ఇప్పుడు మనకి లెంట్ సీజన్ కదా, యాక్చువల్లీ మనం ఆచరించం, మనమే కాదు బైబిల్ కూడా చెప్పట్లేదు ఆచరించమని. మరి ఆచరిస్తున్నవారు వారి యొక్క వ్యక్తిగత శ్రద్ధ అనుకోవాలి, అందులో మనకు తెలియదు, కామెంట్ చేయట్లేదు. కానీ దాని గురించి నేను ప్రాబబ్లీ మనకి ఈస్టర్ లోపు కూడా టైం ఉంటుంది కనుక 23rd ప్రాబబ్లీ నేను చెప్తాను ద ఇంపార్టెన్స్ ఆఫ్ లెంట్ అనేది. ఎందుకు, ఏం చెప్తున్నారు, దానివల్ల ఒక కొత్తగా దేవుడు మనకేం తెలియజేయబోతున్నాడు అనేది నేను మీకు వివరిస్తాను. సో ఇక్కడ 40 దినాలు యేసు ప్రభువారు ఉపవాసం అరణ్యంలోకి వెళ్ళి ఉపవాసం చేస్తున్నప్పుడు అక్కడ ఉపవాసం ఉండి ఇంకా ఎందుకంటే తండ్రి అయిన దేవుడు కుమారుని పంపిన ఒక ప్రధానమైన ఒక మిషన్, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము నెరవేర్చబడుటకు కావలసినవన్నీ కూడా యేసు ప్రభువారు ఏం చేసుకున్నారు? సంపాదించుకుంటున్న ప్రాసెస్లో, ఆ సంపాదన ప్రాసెస్లో సాతాను చేసేవే ఆ 4వ అధ్యాయంలో ఉన్నాయి. మొట్టమొదటిగా వాడు ఏం చేశారట? మత్తయి సువార్త 4:4 మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని యొక్క మాట వలన మాట వలన జీవించును అన్నాడు కదా. ఆ 3లో కూడా చూస్తే వాడు ఏం చేస్తారంటే ఈ రాళ్లను రొట్టెగా చేసుకోవచ్చు కదా. అదేనా? అదిగో యేసు ప్రభు నాడు ఏం చేస్తున్నాడ? శోధిస్తున్నాడు. ఆయన ఆకలిగా ఉన్నాడు. ఎందుకు ఆకలిగా ఉన్నాడు అంటానంటే ఆయన మనిషి అవతారంలో ఉన్నాడు కదా యేసు ప్రభు వారు. కాబట్టి మనిషికి ఆకలేదా, దాహం ఏదా? యేసు ప్రభు వారికి కూడా సేమ్, ఆయనకి కూడా దాహం వేసింది, ఆకలి వేస్తుంది, తిన్నారు కూడా ఆయన పరిచర్య కాలంలో ముందు కూడా. కనుక అక్కడ ఆయన ఒక ప్రధానమైన ఒక ఉద్దేశముతో ఆయన చేస్తున్నప్పుడు దేవుని పనికి ఆటంకపరచడానికి దేవునినే శోధిస్తున్నాడు వాడు అక్కడికి వచ్చి. ఆ తర్వాత కూడా అందుకే అంటున్నాడు, మీరు ఆ క్రమంగా వచనాలు చదువుకుంటే వాడు తీసుకొని వెళ్ళిపోయి ఏ రీతిలో శోధిస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఏంటట? ఈ లోకరాజ్యాలన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను, నా కాలికి మొక్కు, ఎక్కడి నుంచి నువ్వు దూకు, నీ దూతలకు ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఒక రాయి కూడా తగలకుండా వచ్చి పట్టుకుంటారు కదా అని వివిధ రకాలుగా అన్నీ కూడా వాడు ఏం చేస్తున్నాడు? దేవుని శోధిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ నా ఇద్దరు నుండి వెళ్ళిపో అని అపవాదిని దేవుడు ఏం చేశాడట? ఎదిరించాడు. ఏంటంటే వాక్యముతోనే ఆయన ఎదిరించాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ అంతా కూడా ఒకటే కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే వాడు నిరంతరము కూడా వాడి పని ఏంటి? దేవుని ప్రజలను శోధించాలి, దేవుని దగ్గర నుంచి దూరము చెయ్యాలి. అదే, అందులో మాత్రం వాడు నిద్రపోడు, సెలవు తీసుకోడు, వాడి పని వాడు చేసుకుంటూనే ఉంటాడు. చిత్తు అని మొహం మీద ఉమ్మేసినా సరే ఇలా తుడుచుకొని వచ్చి మళ్ళీ వచ్చి నీకు కనబడతాడు.
ఆడికి సిగ్గు అనేదే ఉండదు కదా, ఆడే అపవాది. సిగ్గు లేనోడే అపవాదనండి. కాబట్టి వాడు అలాంటి వాడు అనమాట. అనేక సందర్భాల్లో ఆడు ఎంతవరకు అంటే ఇక భూమి మీద నుంచి సంఘము ఎత్తబడిపోయే వరకు కూడా వాడి పనికి ఏముండదట, బ్రేక్ ఉండదు. వాడు అలాగ ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తూనే ఉంటాడనమాట. అయితే విచిత్రం ఏంటంటే ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా తాత్కాలిక ఆనందంలోనే బతుకుతాడు. నేను గెలిచేశాను అనుకుంటాడు, ఎప్పుడు ఓడిపోతాడు. ఆడు గెలిచాడు అనుకుంటాడు కానీ ఆడెప్పుడు గెలవలేదు, గెలిచినట్టు కనపడతాడు అంతే. హల్లెలూయా. ఇంకొక చిన్న మాట చూద్దాం. 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. హల్లెలూయా. ఏంటంటే ఇది ఇందులో కూడా చాలా శ్రేష్టమైన ఒక విషయం ఉంది. మీరు అర్థం చేసుకొని కరెక్ట్గా వాక్యం చదివితే మీకు అర్థమైపోద్ది. చెప్పాలి అందులో ఆ విశిష్టతను కానీ మీరు కానీ నాకు తెలియజేస్తే మీరు చాలా సూపర్ అని నేను ఒప్పుకుంటాను. చదవమ్మా సరే. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చాలా ఒక ఐ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఉంది అందులో. మీ మనోనేత్రాలు నిజంగా మీరు కానీ కరెక్ట్గా మీరు నడిపించబడితే మీకు తెలిసిపోవాలి ఈ పాటికి అందులోని. అంటే మీరు ఇంకా మీ కళ్ళు తెరవబడలేదు, ఆధ్యాత్మిక నేత్రం ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి మీరు అందులో ఉన్న ఒక రహస్యం అలాగే అలా మరుగు నుండిపోయింది. చూడండి, నేను చదువుతున్నప్పుడు ఇన్సిస్ట్ చేస్తాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి. ఫస్ట్ది అది ఆలోచించండి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె. ఈ గర్జించు సింహం అనేది మనకు తెలుసాడు, ఏ సింహమో మనకు తెలుసు. ఇక్కడ ఎవరిని మింగుదనా అనేది అక్కడ అండర్లైన్ చేసి, మింగుదనా అనేది అండర్లైన్ చేసుకొని అని వెతుకుచున్నాడు, వెతుకుతూ తిరుగుచున్నాడట. అంటే ఇక్కడ ప్రతీది కూడా దేవుడు నుంచి కాపీ కొట్టేదే కదా. యేసు ప్రభువారు యోధా గోత్రపు సింహం అంటే ఆ సింహంలాగా వీడు కూడా నేను సింహాన్ని చెప్పుకుంటున్నాడు, గర్జించే సింహం అని. అయితే ఇక్కడ మీరు ఆలోచించండి, వాడు సింహం వలె ఎవరు మింగుదమా అంటున్నాడు. అయితే ఇది రాసిన వారు ఎవరు? ఇది రాసింది ఎవరు? 1 పేతురు. అంటే పేతురే కదా రాశాడు. పేతురు గారు అంతగా, పేతురు గారి యొక్క నాలెడ్జ్, ఆయన ఆత్మచేత ఎంతగా నడిపించబడడానికి ఇది ఒక్క చాలు. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి, పేతురు గారు ఆ రీతిలో డిఫైన్ చేశారు ఈ యొక్క వాక్యాన్ని. అంటే అందు నిమిత్తం నేను అనుకుంటాను పేతురు గారికి ఉన్న ఎబిలిటీస్ ఏ రీతిలో దేవుడు అన్ని ఎంతగా హెచ్చించాడంటే, పరలోకపు తాళపు చెవి పేతురుకు అప్పగించడంలో గల కారణం ఏంటో తెలుసా? పేతురు గారికి ఎంత దేవుడి మీద భరోసా ఉంది, దేవుడు చేత ఎంతగా ఏమంటాడు వాడబడ్డాడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. అంటే సంపూర్ణంగా, ఎందుకంటే 2 సార్లు ఈ అపవాది చేత నడిపించబడిన వాడు పేతురు, అంతేనా? అంటే దెబ్బతింటే కానీ అర్థమవుతుంది కదా, మనకి తెలియదు కదా. అక్కడ మొదటిసారి యేసు ప్రభు వారు చనిపోతాను, నన్ను సిలువకి అప్పగిస్తారు అని చెప్పినప్పుడు ఇక్కడ ఈ ఎవరు పేతురు అంటాడు, నువ్వు సిలువకు అప్పగించబడకూడదు, అలా వద్దు, అలా నువ్వు చనిపోవడం మాకు ఇష్టం లేదు అంటున్నప్పుడు, సాతానా వెనక్కి పో అని యేసు ప్రభు వారు పేతురుని ఒక గద్దించిన సందర్భం ఉంది కదా, గద్దించారు కదా, నా వెనక్కి వెళ్ళిపో. చూడండి బైబిల్ గ్రంథం అంతట్లో కూడా చూడండి, ఎవరిని కూడా దేవుడు అలాంటి ఒక పదంతో తిట్టలే. ఒక పేతురునే తిట్టాడు. ఆ తిట్టిన పేతురే ఎంత అద్భుతంగా రాశాడు చూడండి. అంటే సాతాన్ని కంప్లీట్గా అనాలిసిస్ చేశాడు అన్నమాట, చక్కగా అర్థం చేసుకున్నాడు పేతురు. అందుకనే ఈ యొక్క మాట అసలు ఏం అర్థం చేసుకున్నాడో మీరు వాక్యం చదివితే మీకు అర్థం అవ్వాలన్నమాట. అందుకని అండర్లైన్ చేసుకోమన్నాను. ఇందులో రెండోది, ఒకటి మింగుదునా అనండి, మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ మెలకుగా ఉండి, ఈ రెండే ఈ మొత్తం అంతటికి కూడా ఒక హార్ట్ లాంటిది అనమాట. ఇంకొకసారి ముమ్మారు నువ్వు ఏం చేస్తావట, అబద్ధం ఆడతావు. ఏమని కదా? ఆ 2 సందర్భాల్లో కూడా సాతాను చేత నడిపించబడిన వాడు అపోస్తులైన పేతురు, అంతేనా?
ఆ రీతిలో 2 సార్లు. ఆ తర్వాత ఎక్కడ కూడా మరి ఆయన తిరుగు లేకుండా తన జీవితం చనిపోయే వరకు కూడా ఎక్కడ కూడా ఈ రిమార్క్స్ లేవు. చాలా అద్భుతంగా పరిచర్య చేశాడు. ఆఖరికి హతసాక్షి అయిపోయాడు. పిరికివానిగా ఉంటున్నవాడు దేవుని కొరకు నా ప్రాణాలు ఇచ్చేస్తానని చెప్పి వెళ్ళి రివర్స్లో సిలువేయించుకొని చనిపోయాడు. అంత గొప్పగా పరిచర్య చేశాడు. సో ఇప్పుడు ఆయన ఏం అర్థం చేసుకున్నాడు, సాతాను గురించి కంప్లీట్గా అనాలిసిస్ ఎలా చేశాడంటే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ సాతాను చెప్పుకుంటున్నాడు, వాడు ఏమనట, నేను గర్జించే సింహం అంటున్నాడు. ఇప్పుడు సింహం గురించి మాట్లాడదాం. ఇప్పుడు సింహాలు ఇలాంటి యొక్క అడవి మృగాలు ఏవైతే ఉన్నాయో వాటికి పళ్ళు ఉంటాయా లేదా? చక్కగా ఏం చేస్తాట, వాటికి ఆహారాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళి వేటాడి చంపి తింటాయి కదా, తింటాయి. ఏమంటారు, ఆ బోన్స్ అన్నిటిని కూడా పొడి చేసేస్తాయి అన్నమాట. మీరు దానియేలు గ్రంథం చదువుకోండి. దానియేలు బయటకు వచ్చేసిన తర్వాత ఆ ఒక బ్యాచ్ని అంతా కూడా తీసుకెళ్ళి రాజు అందులో వేసేస్తాడు. సింహాలు గుహ వేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమవుతాడు, బోన్స్ కూడా లేకుండా తినేస్తాయంట. అంటే పళ్ళు ఉంటాయి, అంత చక్కగా నమలగలవు, చంపి తింటాయి క్రూర మృగాలు. అలాంటిది ఇక్కడ ఏం చేస్తున్నాడు, మింగుతావా అంటున్నాడు. అంటే ఇక్కడ ఆయనకు మాత్రమే తెలిసింది, ఆత్మలో చూడగలిగాడు అసలు వీడు ఏంటి అనేది. పైకి మాత్రము నేను సింహంలా ఉన్నాను కానీ వాడేంటో చూడు అదనమాట. ఇక్కడ మింగేవేంటట, ఈ పాములే కదా మింగేస్తాయి, నమలకుండా అలాగ మింగేస్తాయి, అవునా కదా. అంటే వీడి అసలు రూపం ఏంటిది, ఇదే కదా. ఈ రూపంతోనే కదా ఆది కాండంలో హవ్వను మోసం చేశాడు, అవునా, చక్కగా మోసం చేశాడు అక్కడ. అంటే వీడు పైకేలా ఉంటాడు కానీ వాడు రూపాన్ని గమనించిన వాడు పేతురు, అందుకే వాడు మింగేస్తాడు అని చెప్తున్నాడు. అంటే కనిపించేవన్నీ కూడా అవి కాదు, యాక్చువల్లీ దానికి ఆంతర్యం వేరుంటుంది అని చెప్పి పేతురు గారు అక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ వాడి పని ఏంటంటే, ఎవరు కనబడితే వాళ్ళని ఏం చేస్తారట, ఎవరిని కూడా వాడు విడిచిపెట్టడు, అందరినీ కూడా దేవుని దగ్గర దూరం చేయడమే వాడి యొక్క ఉద్దేశము. ఎవరిది, సాతానుది. అందుకే గర్జించే సింహం వలె ఉన్నారు. అయితే ఆ గర్జింపులకి ఎవరు భయపడతారు, చిన్నపిల్లలు భయపడతారు, పెద్దవాళ్ళు భయపడరు. ఈ యొక్క కోణం తెలుసున్నప్పుడు మీరు సింహాన్నే చూస్తే భయపడతారు, కానీ దాని వెనకాతలున్న వాడు ఎవడో మీకు తెలిస్తే భయపడరు. అలా భయపడరు వాడే దావీదు. మొదటిసారి ఎలుగుబంటి వచ్చింది, దాన్ని నేనేం చేశానట, తర్వాత ఏమొచ్చిందట, సింహం వచ్చింది, దాన్ని కూడా. వీరు ఇద్దరు కూడా అంతే. 2 సార్లు కూడా నన్ను ఇబ్బంది పెట్టడానికి, శోధించడానికి వచ్చావు, అరే నువ్వు 3వ కూడా నువ్వే రా, గోలియాతు రూపంలో వచ్చావు, నాకు పెద్దగా కష్టమేం కాదు నేను సంహరించడానికి, ఒక్క రాయితో చంపేశాడు. అంటే ఆ టైంలో కూడా దావీదు ఏం చేశారట, ఆత్మలో ఆయన చూడగలిగాడు ఎవడు వచ్చాడు అనేది. ఇప్పుడు మీకు ఎవరు వచ్చారో మీకు తెలియదు కాబట్టి మీరు అలాగా ఏమైపోతారంటే వాడి చేత మోసగించబడతా ఉంటారు. చూడండి, దావీదు గురించి చెప్తున్నప్పుడు సమూయేలుతో దేవుడు చెప్పినది అంటే చక్కటి నేత్రములు కలవాడు అని దావీదును వర్ణిస్తాడు, తెలుసా. చక్కటి నేత్రాలు అంటే ఏది, ఫిజికల్ ఐజ్ గురించి మాట్లాడట్లేదు, స్పిరిచువల్ ఐజ్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆత్మీయ నేత్రాలు ఎంత ప్రకాశవంతంగా ఉన్నాయి, ప్రభువును చూడగలే రీతిలో ఉన్నాయి అనేది ఆయనకు ఉద్దేశం. కాబట్టి ఆయన అభిషేకించడానికి ఈ యొక్క సమూయేలుని పంపించాడు. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి, ఎప్పుడు కూడా వాడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిని కూడా వాడి పనిని వాడు చేస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ తీసుకొని వెళ్ళాలి, వాడి రాజ్యానికి తీసుకొని వెళ్ళాలి. వాడు ఎక్కడికి వెళ్తాడు చివరిగా, వాడి యొక్క డెస్టినీ ఏంటి, వాడి గమ్యం ఏంటి చెప్పాలి, అంతేనా, నరకానికే తీసుకొని వెళ్తాడు. వాడు వెళ్ళిపోతాడని వాడికి తెలుసు. వాడితో పాటు ఎవరైతే వాడికి సహకరిస్తారో వారందరినీ కూడా వాడు అక్కడికే తీసుకొని వెళ్తాడట. కాబట్టి యేసు ప్రభువారు వాడు నిజంగా వాడు చెప్పిన రీతిలో గర్జించే సింహం అయితే నిజంగా మనకు ప్రాబ్లమే. వాడు అలా లేకుండానే యేసు ప్రభువారు వారి యొక్క తలని చెదగొట్టేశారు. కాబట్టి సిలువ మీద ఆయన తలని చెదగొట్టాడు కాబట్టి ఏం చేశారట, వాడికి పళ్ళు కూడా తీసేశాడు. ఒక 2 కూరలు మాత్రం పట్టుకొని ఒక తోకతో మాత్రమే చిన్న హడావిడి చేస్తున్నాడు. ఆడెవడో కరెక్ట్గా నువ్వు తెలుసుకుంటే నువ్వు చేయొచ్చు. అందుకనే ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో జేమ్స్ అంటే యాకోబు 4:7 మనం ఏం చదువుకున్నాం, చదవాలమ్మా.
సో అపవాదిని ఎదిరించాలంటే నువ్వు లోబడిన వాడికి లోబడాలి కదా. నువ్వు దేవునికి లోబడితే తప్ప ఆడు నీకు లోబడ్డావు. సో ప్రాబ్లం ఎంత అక్కడ వస్తుందంటే మీరు దేవునికి తప్ప అందరికీ లోబడతారు. సో అందువల్ల వాడు మీకు లోబడ్డు ఇంకేం చేస్తారంటే వాడు మీ ఏం చెలిపోడు. మీరు ఎంత తోస్తున్న వాడు వెళ్ళడం మీ దగ్గరే ఉండడానికి ఇష్టపడతాడు. కనుక ఇక్కడ దేవునికి లోబడితే మనం క్రమంగా ఉండగలుగుతాం. క్రమంగా మనం ఉండగలిగితే వాడు మీ జోలికే రాడు. సో ఇది కూడా మనం ఆలోచించి చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అన్న వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనడి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తారట. దేవుడు ముందు నుంచి మనకి తెలియజేస్తుంది ఏంటంట, మనము ఆయనకి లోబడి ఉండాలి. కాబట్టి చిన్న పిల్లలు లాంటి వారు అందరూ కూడా పెద్దలకు లోబడి ఉండండి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండండి. మీరందరూ కూడా సేవకునికి లోబడి ఉండండి. మీరు దేవునికి లోబడి ఉంటే ఆటోమేటిక్గా అపవాది మీ యొద్ద నుంచి పారిపోతాడు. మీరు దేవునికి లోబడిన తర్వాత మాత్రమే మీరు వారిని ఎదిరించాలి. మీరు దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరిస్తే వాడు నవ్వుతాడు. అందుకనే చూడండి, మనకి బైబిల్ గ్రంథంలో దయ్యములే ఒక సాక్ష్యాన్ని చెప్తే ఏంటట, నాకు యేసు ప్రభు వారు తెలుసు, అపోస్తుల పౌలు తెలుసు, నువ్వెవడరా అవునా. కనుక నువ్వేంటో కూడా నిన్ను నిరూపించుకోవాలి. నువ్వు దేవునికి లోబడితే దేవుడే ఆ ఐడెంటిటీ ఇస్తాడు. ఆటోమేటిక్గా వాడు మీ దగ్గరికి రాడు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని శోధించగలుగుతున్నాడు అంటే మీరు ఎవరికి లోబడట్లేదు? దేవునికి లోబడట్లేదు. యు ఆర్ నాట్ ఒబేయింగ్ టు గాడ్. సో మీరు దేవునికి లోబడలేనంత వరకు కూడా మిమ్మల్ని ఒకడు శోధిస్తూనే ఉంటాడు. ఎంతవరకు అంటే మీరు చనిపోయే వరకు కూడా. అందుకనే కదా అపోస్తులైన పౌలు గారు యొక్క మాట ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట అంటారు. చదువుతారా? ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము కదా. ఇవేంటట, వాటికి చావు లేదు. వాటి తీర్పు దినం వరకు కూడా అవి అలాగా ఏం చేస్తాయట, ప్రతి ఒక్కరిని కూడా శోధిస్తూనే ఉంటాయి. కాబట్టి మనం పోరాడుతున్న శరీరులతో కాదు, మనకి వ్యక్తిగతంగా ఎనిమీస్ అనేది వ్యక్తులతో కాదు, మన అందరికీ కామన్ ఎనిమితోనే మనకి శత్రుత్వం కదండి. మనందరికీ ఒకటే శత్రువు ఎవరు? సాతాను, అపవాది. ఈ అపవాదితోనే మనం ఏం చేయాలంటే పోరాటం చేయాలి. మనం ఎంతవరకు చేయాలి? 1 రోజు 2 రోజులు కాదు, మనం బ్రతుకున్నంత వరకు మనం చేయవలసిన పోరాటం వాడితో పోరాటం చేసి గెలవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనము ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఎదిరించగలవు, లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండడి. కాబట్టి మనందరము కూడా దేవునికి లోబడిన వారుగా ఉంటే అపవాదిని ఎదిరించడం చాలా సులువుగా ఉంటుంది. అప్పుడు మాత్రమే వాడు మీ దగ్గర నుంచి వెళ్తాడు. కనుక ఇంకా చివరి మాట కూడా చూస్తే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో కూడా చూస్తే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. కాబట్టి మీరు సేవకునికి లోబడకపోతే మీకు చాలా ప్రమాదం ఉంటుంది. అందుకని ఇక్కడ ఏంటంట, వారికి మీరు లోబడాలి. తర్వాత మీ గురించి వాళ్ళు ఒకరికి లెక్క చెప్పాలి. కాబట్టి ఆ లెక్క చెప్పేది ఎలా చెప్పాలంటే సంతోషంగా, సమాధానంగా, వీరు ఎంతగా చాలా మీ కొరకు కష్టపడుతున్నారు అని చెప్పే రీతిలో ఉండాలి. సమన్వయకర్తగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో సేవకులు లాంటి వారు. కానీ వారు దుఃఖముతో కానీ చెబితే అది మీకు ఎంత మాత్రమూ క్షేమము కాదు. కాబట్టి మీరు లోబడి సమాధానంతో మీరు ఉండినప్పుడు అది మీకు మేలు. అయితే ప్రతిసారి కూడా
ఈ యొక్క అపవాది అన్నవాడు ఎవరిని కూడా విడిచిపెట్టడు కాబట్టి అందరినీ శోధిస్తూ ఉంటాడు. అందరినీ కూడా దేవుని నుంచి దూరం చేయడమే వాడి ఉద్దేశం. కాబట్టి మీరు దేవునికి లోబడితే క్రమంగా ఉంటారు. మీరు క్రమంగా ఉంటే వాడి అవసరత ఎంత మాత్రమో మనకి ఉండదు. కాబట్టి మరలా ఒకసారి మీరు ఆలోచించండి, మనము లోబడవలసింది ఎవరికి అనేసి అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఈ యొక్క ప్రధానమైన 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే మన కన్న తండ్రికి మనం లోబడాలి. కన్న తండ్రి అంటే యువర్ ఫిజికల్ ఫాదర్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఎవరైతే మీ యొక్క తండ్రిగా ఉంటున్నారో వారికి మీరు లోబడండి. తర్వాత మీ ఆత్మీయ తండ్రికి లోబడాలి. తర్వాత పరమ తండ్రికి లోబడాలి. సో ఈ ముగ్గురికి కానీ మీరు లోబడగలిగినట్లయితే అపవాది మీతో సమాధానం అంటే మీతో సంబంధమే ఉండదు. వాడు మిమ్మల్ని శోధించాల్సిన అవసరత లేదు. వాడు మీ దగ్గరికి రాడు, ఏమీ అవసరం లేదు. కాబట్టి వాడి యొక్క పనే దేవుని యొక్క పనిని ఆటంకపరచాలి అనేది. కాబట్టి ఆటంకపరచకుండా మీరు చేయవలసింది మీరు చేయాలి. వాడిని ఎదిరించాలని ఎవరైతే అనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి, వారందరూ కూడా దేవునికి లోబడితే తప్ప మీరు వారిని ఎదిరించలేరు. మీరు ఎంత చేసినా, ఎన్ని మంత్రాలు చేసినా, ఎన్ని చేసినా వాడు నవ్వుకుంటాడు తప్ప వాడు వెళ్ళడం, మిమ్మల్ని వదలడం. కాబట్టి వాడి నుంచి మీరు రక్షణ పొందాలి, వాడి నుంచి మీరు సేఫ్గా ఉండాలంటే మీరు దేవుని దగ్గర వెళ్ళి మొరపెట్టాలి. దేవునికి మీరు లోబడండి. హల్లెలూయా. కనుక ఇది ప్రధానమైన ఒక ఉద్దేశం. అందుకనే ఈ యొక్క మాటను అంత చక్కగా ఆయన తెలియజేస్తున్నారు. ఈ యొక్క యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అతి ప్రాముఖ్యమైనది. మనకు తెలుసు విధేయులుగా ఉంటే ఎన్నో, లోబడితే ఎంత మనకి ఆశీర్వాదమో. దేవునికి మనం లోబడేవారుగా ఉంటే ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే సమస్త వాటిని, ఈ సృష్టిని నడిపించేది దేవుడైనప్పుడు, ఆ దేవునికి నువ్వు లోబడుతున్నప్పుడు ఎవరు కూడా మీకు ఆటంకపరచలేరు. అది సాతాను కూడా ఏమీ చేయలేడు అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుని తర్వాత అత్యధికంగా శక్తివంతమైన ఒక వ్యక్తి ఎవరైనా ఉంటాడు, వాడు అపవాదే. అంతేనా? ఎందుకంటే వాడు ఒకప్పుడు వెలుగుదూతగా దేవుని చేత వాడబడిన ఒక మంచి ఒక కెరూబుగా ఉన్నాడు. అలాంటి వాడు ఈ భూమి మీదకి వచ్చేసాడు వాడి యొక్క అవిధేయతను బట్టి, వాడికి ఉన్న గర్వాన్ని బట్టి. కాబట్టి అయినప్పటికీ కూడా దేవుడు వాడి యొక్క శక్తులు ఏవి కూడా వెనక్కి తీసుకోలేదు. వాడికి ఇచ్చినాక ఏవైతే అసాధారణమైన శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా ఇంకనూ ఉన్నాయి. కాబట్టి వాడు ఈ యొక్క అవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాడు. మీరు మాట్లాడకుండా దేవునితో ఒక చక్కటి యొక్క నిబంధన చేసుకోండి. దేవా, ఈ యొక్క వాక్యం ద్వారా ఎన్నోసార్లు నేను అపవాదిని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాడు నా యొద్ద నుంచి వెళ్ళిపోకుండా నన్ను ఇంకనూ అనేకమైన ఇబ్బందులకి వాడు గురి చేస్తున్నాడు. కారణం ఏంటంటే నేను నీకు లోబడలేనందున వాడు నాకు లోబడట్లేదు. కాబట్టి ఒక చిన్న వాగ్దానం చేసుకుందాం. దేవునితో ఈ వాగ్దానం చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా వాడి యొక్క పనిని మరలా వాడు ఏం చేస్తాడు, మీ మీద కూడా ప్రయోగిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఆ డైవర్షన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. వాక్యాన్ని మీ హృదయంలో దాచుకొని మీరు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి ఆ విడుదల కొరకు, దేవుని సహాయం కొరకు మీరు దేవుని అడగండి. దేవా, నీకు నేను లోబడ్డానికి నాకు సహాయం చేయండి నాయనా. నేను మనుషులందరికీ నేను లోబడుతున్నాను, నా పరిస్థితులకి కూడా నేను లొంగిపోతున్నాను. నీకు లోబడలేని స్థితిలో నేను ఉంటున్నాను. అవిధేయుడిగా ఉండడానికి నన్ను ఒక ఆత్మ ప్రేరేపిస్తూనే ఉంది. సాతానుగా పిలువబడుతున్నవాడు అపవాదిగా చలామణి అవుతూ గర్జించే సింహం వలె వాడు తిరుగుతున్నాడు మింగుదానికి. వాడి సింహమా లేకపోతే సర్పమా అనేది మనకి అపోస్తలుడైన పేతురు ద్వారా మనకి తెలియజేయబడింది. సంపూర్ణముగా నన్ను నేను అప్పగించుకుంటున్నాను ఆయన. నీకు విధేయత కలిగి నేను జీవిస్తాను. అది ఎలాంటి సందర్భంలోనైనా సరే. నేను కోల్పోయినప్పటికీ కూడా నేను నిన్ను కోల్పోయినైనా. మరి యోబుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎంత చక్కగా యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుని అన్నాడు. ఆయన యొక్క పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటున్నప్పటికీ కూడా దేవునికి మాత్రం ఆయన ఎంత మాత్రం అవిధేయుడిగా లేడు. ఏ సందర్భంలో కూడా ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, కుటుంబం పోయింది, పేరు పోయింది, అన్నీ పోయాయి. అందరి చేత ఆఖరికి తన స్నేహితులు అనబడిన వారితో కూడా దూషించబడ్డాడు. అనేక మాటలు తీసుకున్నాడు. తన భార్య కూడా తెలియజేసింది, ఇంకా నువ్వు నమ్ముకోవాలి అలాంటి వాడిని.
నిన్ను రక్షించలేని దేవుడు నీకు అవసరమా? ఒక్కసారి దూషించి మరణము కమ్ము అనే ఒక మాట చెప్పి వెళ్ళిపోయింది. తన భార్య కూడా తను వదిలేసింది. అయినప్పటికీ కూడా ఎంత మాత్రము మనసులో కూడా మాటల్లో కూడా ఆయన దేవునికి అవిధేయుడిగా లేడు, దేవునికి లోబడ్డాడు. కనుక మన మనోనేత్రాలు తెరవబడాలి. మనము దేవునికి విధేయత కలిగి ఉండేలాగా మనం ఉంటే సాతాను ఖచ్చితంగా మన యొద్ద నుంచి అటు పారిపోతాడు. ప్రతి ఒక్కరు కూడా సాతాన్ని ఎదిరించి వాడి క్రియలని మనం ఆటంకపరిచే రీతిలో ఉండాలనేది దేవుని ఉద్దేశం. కానీ మనం అది చేయడంలో వైఫల్యం మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే మనము దేవునికి లోబడలేకుండా ఉన్నాం. కాబట్టి మనం దేవునికి విధేయులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవునికి సహాయం కోరుకోండి. చక్కటి యొక్క నిబంధన చేసుకోండి. దేవా, నేను నీకు లోబడతాను, నేను నీకు విధేయతగా ప్రతి సందర్భంలో కూడా నేను ఉంటాను. నాయన, నా బ్రతుకు దినములంతా కూడా నీకు నేను లోబడుతూ ఉంటాను. నాకు అలాంటి శక్తిని ఇవ్వండి నాయన, అపవాదిని ఎదిరించే యొక్క శక్తిని. దేవుడు ఖచ్చితంగా అలాంటి యొక్క శక్తిని ఇస్తాడు. మీ నుంచి వాడు పారిపోయే రీతిలో దేవుడు చేస్తాడు.